ఎగ్జిట్ నెంబర్ 13 మీదుగా టువర్డ్స్ ఆమంగల్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఇక్కడ ఆమంగల్ ఆర్మూర్పేట వరకు కూడా ఇదంతా కూడా ఒక 41.5 కిలోమీటర్స్ ఈ లెంగ్త్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 13 మీదుగా టువర్డ్స్ ఆమంగల్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏ విలేజ్ ని టచ్ చేసుకుంటూ వచ్చిందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము కంప్లీట్ గా. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది రాయబర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 మీదుగా ఇక్కడ మనకు చెప్పుకుంటే ఇక్కడ కొంగరకాల మహేశ్వరం మండలం కొంగరకాల ఇబ్రహీంపట్నం మండలం టచ్ చేసుకుంటూ ఫిరోజ్గూడ అండ్ లేమూరు, తిమ్మాపూరు, లాచూరు, గుమ్మడవెల్లి అండ్ పంజారాగూడ, మీర్ఖాన్పేట అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ముచ్చల్రా, కుర్మిద్ద అండ్ కర్తాలు, ఇటు ముదుబైను అండ్ ఆబ్దొడ్డపల్లి, లాస్ట్ ఆబ్దొడ్డపల్లి, ఆమన్గల్ బిఫోర్ ఆబ్దొడ్డపల్లి, వీటిని టచ్ చేసుకుంటూ ఆమన్గల్లోకి ఇక్కడ రీజనల్ లింక్ రోడ్ టచ్ అవుతుంది అనమాట. ఓవరాల్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఇక్కడ ఆమన్గల్ ఆబ్దొడ్డపల్లి వరకు కూడా ఇదంతా కూడా ఒక 41.5 కిలోమీటర్స్ ఈ లెంగ్త్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తానికి ఇప్పుడు మనము దీనికి ల్యాండ్ ఎంత ఎక్వైర్ కావాలని గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమంగల్ వరకు మొత్తం కూడా ఒక 41.5 కిలోమీటర్స్ లెంత్ అవుతుందని గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దీనికి మొత్తం కూడా ల్యాండ్ కూడా పోలింగ్ 916 ఎకరాలు పోలింగ్ అవసరం అని గవర్నమెంట్ అనేది ఇక్కడ అక్వైర్ చేసిన డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అక్వైర్ కి సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది, దాంట్లో ఫారెస్ట్ ఏరియా అనేది మనకు ఇంచుమించు ఒక 169 ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉంది. అండ్ టీజీఐఎస్సి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించి 156 ఎకరాలు అండ్ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఒక 23 ఎకరాలు అండ్ పట్టా ల్యాండ్స్ వచ్చేసి ఒక 568 ఎకరాలు, మొత్తం కూడా 916 ఎకరాల నుండి కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి అవసరం పడుతున్నాయి. ఒకవేళ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సక్సెస్ అయితే మాత్రం ఇది ఒక మనకు మరొక మణిహారంగా ఈ ఫోర్త్ సిటీకి అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి కాబోతుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావడం ద్వారా ఇక్కడ ఫారెస్ట్ ఏదైతే కుర్మిద్ద ఫారెస్ట్ కానీ ఇక్కడ కొన్ని ఈ ఆమన్గల్ రీజన్ లో ఉన్న కొన్ని ఫారెస్ట్ ఇవన్నీ కూడా అర్బన్ ఫారెస్ట్ గా నైట్ సఫారీస్ కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ మనకు ఒక 200 ఎకర్స్ జూ పార్క్ కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు మనకు సౌత్ నార్త్ ఈ హైవేస్ అన్నిటిని మొత్తాన్ని కనెక్టివిటీ చేసుకుంటూ ఇట్లా లింక్ రోడ్స్, రేడియల్ రోడ్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఈ త్రిబుల్ ఆర్ అనేది 352 కిలోమీటర్లు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా, ఒక మేజర్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ గా ఈ త్రిబుల్ ఆర్ అనేది ఫ్యూచర్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ త్రిబుల్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనం వచ్చే 2 to 5 years కానీ 5 to 10 years లోపు మంచి అప్రిసియేషన్ అనేది మనం చూస్తుంది. ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత అంతా కూడా స్టాచ్యురేట్ అయిపోయింది, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంతా స్టాచ్యురేట్ అయిపోయి అవుటర్ పక్కన కూడా ఎకరా వచ్చేసి మనకు 15 కోట్లు 16 కోట్లు ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాచ్యురేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మాత్రమే డిమాండ్ ఉంటుంది. అందులో మనకు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్ చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ లో ఏరియాస్ డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు డెవలప్మెంట్ కి స్కోప్ ఉన్న ఏరియా ఎస్పెషల్లీ ఇప్పుడు సౌత్ జోన్ లో శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేలో ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అధికంగా ఉండడం, ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండడం, కనెక్టివిటీ రోడ్స్ బాగుండడం, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ శ్రీశైలం హైవే కానీ, సాగర్ హైవే కానీ, మళ్ళీ బెంగళూరు హైవే కానీ, కనెక్టివిటీ కానీ ఇదంతా ఓవరాల్ గా బాగుండడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది ఎక్కువ ఫోకస్డ్ గా ఈ ఏరియాలో ఎక్కువ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ చూడవచ్చు. మనం 2 to 5 years 5 to 10 years లోపు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి బెనిఫిట్ అనేది ఈ ఏరియాలో మనం పొందుతాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని మీరు కామెంట్లు అడగవచ్చు. అండ్ ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలని
శ్రీ వేదభూమి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.